గింత అధ్వానమా? పరీక్షలు రాసింది 21,093 మంది అయితే 21,103 మందికి ఫలితం ఎట్లిచ్చిండ్రు అని చెప్పి నిన్న కోర్టులో వాదనలు జరిగితే అవి సర్వసాధారణమని చెప్పి వీళ్ళు చెప్పడం అయితే నిజంగా ఒక ఆశ్చర్యాన్ని కలిగించింది. పరీక్ష రాసిన వాళ్ళకంటే ఎక్కువ మందికి ఫలితం ఎట్లొచ్చిందో చెప్పమంటే అది సర్వసాధారణం. అది ఎట్లా సర్వసాధారణం అవుతుందో ఆ గ్రహాంతర వాసులకు కూడా అంతుచిక్కినటువంటి ఒక రహస్యం ఇది. ఈ మధ్యలో ఒక కాలర్ ట్యూన్ వినబడతా ఉంది. సోషల్ మీడియాలో కానీ తెలియని వాట్సాప్ గ్రూప్లో కానీ మీకు పెట్టుబడి చిట్కాలు ఇస్తే మీ ఖాతాలో ఉన్నటువంటి సేవింగ్స్ని అది తీసుకుపోయేటువంటి సైబర్ నేరగాళ్ళ పన్నాగం అని మనం కాలర్ ట్యూను కాల్ చేస్తే అదే వినబడుతూ ఉంటుంది. ఈ 10 మంది ఎట్లా పెరిగిందంటే ఇది కూడా సైబర్ నేరగాళ్ళ పన్నాగం కావచ్చు, అట్లనే పెరిగిందేమో. మరి టీజీపీఎస్సీ పోయేవాడు అపరిచితుడు ఒక లింక్ పెడితే ఆ లింక్ క్లిక్ చేస్తే ఓ 10 మంది వచ్చి దూరినట్టున్నారు. ఆ 10 మంది ఎవరు, ఎట్లా దూరిండ్రు, వీళ్ళు ఏ లింక్ క్లిక్ చేసిండ్రు? దీనికి సమాధానం కావాలా? దీనికి సమాధానం లేదు. పోనీ మీరు కోటి ఉమెన్స్ కాలేజీలో కేవలం మహిళలతోనే ఎగ్జామ్ ఎందుకు రాయించిండ్రు, అక్కడ పురుషులు ఎందుకు రాయాలి అంటే ఎంత ఘోరమైనటువంటి సమాధానం అంటే ఇక్కడ పురుషులను అలౌ చేస్తే వాళ్ళు పోయి లేడీస్ టాయిలెట్లలో సీసీ కెమెరాలు పెడతారు అని చెప్పినటువంటి ఒక పరిస్థితి. అంటే గ్రూప్ 1 పరీక్ష రాసేటువంటి జెంట్స్ లేడీస్ టాయిలెట్లకు పోయి కెమెరాలు పెట్టేటువంటి అధ్వానమైనటువంటి ఒక పరిస్థితిలో ఉంటారా అండి? వీళ్ళంతా రేపు ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు కావాల్సినటువంటి వాళ్ళు, ఈ రాష్ట్ర పరిపాలనకు దిశనిచ్చేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు పోయి సీసీ కెమెరాలు పెడతారా? వాళ్ళు సీసీ కెమెరాలు పెడతారు అనుకోండి, మరి మీరేం చేస్తున్నట్టు? అంటే సీసీ కెమెరా లోపల తీసుకుపోతానా లేదో కూడా చెక్ చేయలేనటువంటి ఒక దయనీయమైనటువంటి ఒక పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందా? ఇంత ఘోరంగా మీ అడ్మినిస్ట్రేషన్ ఉందా? చెప్పండి. మరి అదైనా మీ ఒక పరీక్ష కూడా హ్యాండిల్ చేయలేమని చేయలేత్తేసేయండి, అయిపోతుంది కదా. గతంలో కోటి ఉమెన్స్ కాలేజీలో ఎప్పుడు పురుషులకు సంబంధించిన పరీక్ష పెట్టలేదా? యూపీఎస్సీ పరీక్ష ప్రతిసారి కోటి ఉమెన్స్ కాలేజీలో జరుగుతుంది. అక్కడ బోత్ మెన్ అండ్ ఉమెన్ పోయి పరీక్ష రాస్తారు. కానీ ప్రిన్సిపల్ అంటే ఈయన చెప్పిండట సీసీ కెమెరాలు పెడతారని. అదే ప్రిన్సిపల్ మరి యూపీఎస్సీ సెంటర్ ఎట్లా అలౌ చేసిండు? మెన్ను ఉమెన్ బోత్ జెండర్స్ని ఎట్లా అలౌ చేసిండు? దానికి ఏమన్నా సమాధానం ఉందా మీ దగ్గర? పక్క రూల్ నెంబర్ వాళ్ళకి ఒకటే మార్కులు ఎట్లొస్తాయి అంటే అది కామన్ 1% అట్లా ఇట్లా అవుతూ ఉంటుంది అన్నారు. 1% కాదు, 6.5%. 6.5% ఆఫ్ ది టైమ్స్ పక్క రూల్ నెంబర్ వాళ్ళకి సేమ్ మార్క్స్ వచ్చినాయి. ఎట్లా సాధ్యమవుతుంది ఇది? ఏ ఆల్గరిథం వాడిల్లు మీరు? పక్కా ప్యాటర్న్ అండి ఇది, పక్కా ప్యాటర్న్. పక్క రూల్ నెంబర్ వాళ్ళకి కొందరికి సేమ్ మార్కులు వస్తాయి. ఇంకొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఒక రూల్ నెంబర్ తర్వాత ఇంకో రూల్ నెంబర్ వదిలేసి మళ్ళీ నెక్స్ట్ రూల్ నెంబర్ వాళ్ళకి సేమ్ మార్కులు వస్తాయి. అట్లా ఒక ప్యాటర్న్ ఉంది. ఇంకో ప్యాటర్న్ ఏంటంటే ఒక రూల్ నెంబర్ వాళ్ళకి ఒక మార్క్ వస్తే మళ్ళీ 2 రూల్ నెంబర్ వదిలేసి 4వ రూల్ నెంబర్ వాళ్ళకి అట్లా కొంతమందికి సేమ్ మార్క్స్ వస్తాయి. ఒక ప్యాటర్న్ ప్రకారం ఇది టీజీపీఎస్సీ ఒక ఎక్సెల్లో మార్కులు కలిపినట్టు ఏదో మ్యానిపులేషన్ చేసింది. పక్కా ప్యాటర్న్స్ ఉన్నాయి మా దగ్గర. లేకపోతే ఎంత ఘోరం అంటే ఎవరో రాజకీయ నాయకుడు ఏదో మాట్లాడితే అది తీసుకొచ్చి పిటిషనర్స్ ఈ కోర్టులు వేసినారు. అంటే రాజకీయ నాయకులు అంటే అంత నిర్లక్ష్యమా? రాజకీయ నాయకులకు సమాజం పట్ల సమస్యల మీద ఎంత బాధ్యత ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. గ్రూప్ 1 ఫలితాలు వచ్చిన తర్వాత బయటికి వచ్చినటువంటి అంశాలను ఎంతో సునిశ్చితంగా పరిశీలించి తప్పు ఒప్పులను బేరీజు వేసుకొని
దీనికి సంబంధించి విద్యార్థులతో అభ్యర్థులతో మాట్లాడి ఎక్స్పర్ట్స్తో మాట్లాడి ఒక్కొక్క అంశం బయట పెట్టిన తర్వాత ఈరోజు ఈ చర్చ బజార్కెక్కింది. వాస్తవాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఈరోజు హైకోర్టు మీకు మొట్టికాయలు వేసే కాడికి వచ్చింది పరిస్థితి. మరి అలాంటిది రాజకీయ నాయకులు ఏదో మాట్లాడితే తీసుకొచ్చి పిటిషనరీ ఈడ వేస్తున్నారని ఎట్లా మాట్లాడతాడు? అసలు ఒక గవర్నమెంట్ లాయర్ మాట్లాడాల్సిన మాటలు అవి అని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. 18-19 సెంటర్లో 2 సెంటర్లోనే ఎక్కువ మంది ఎట్లా క్వాలిఫై అంటే వీళ్ళు అనుకున్నంత మంది క్వాలిఫై కాలే. ఇంత లూజ్ సమాధానం. అసలు మీ దగ్గర క్యాల్కులేషన్స్ ఉన్నాయా? ఉంటే ఎందుకు చెప్తలేరు మీరు? ఒక అమ్మాయిది 480 మార్క్స్ వచ్చినాయి. 480 మార్క్స్ వస్తే రీకౌంటింగ్ పెట్టుకుంటే సుమారుగా 58 మార్కులు తగ్గించి 422 చేసింది. ఈమె టీజీపీఎస్సీకి లెటర్ రాసింది, నాకు 422 ఎట్లా చేసిండ్రు, నాకు సుమారుగా 170 ర్యాంక్ వచ్చేది, ఆ మార్క్స్ ఉంటే ఇప్పుడు నాకు 1100-1200 వస్తున్నది ర్యాంకు, ఇది ఎట్లా అయింది అని అంటే అప్పుడు సమాధానం చెప్పలే. ఇప్పుడు మేము ప్రెస్ మీట్లలో మాట్లాడుతూ ఉంటే ఇవన్నీ బయటకు వస్తూ ఉంటే మొన్న ఆమెకు సంబంధించి ఒక ప్రకటన చేసిండ్రు, మేము డీబార్ చేస్తున్నాం, మేము 4G లిస్ట్ మాకు ఇచ్చింది అని చెప్పేసి. అంత గందరగోళం. ఏదన్నా ఒక్క వయలేషన్ ఉంటేనే బయోమెట్రిక్స్ చక్కగా జరగలేదని చెప్పి గత గ్రూప్ 1 ప్రిలిమ్స్ని రద్దు చేసింది కోర్టు. అలాంటి వయలేషన్స్ ఒక 21 ఉన్నాయి. నేను మొత్తం రాసుకున్న 21 వయలేషన్స్ ఉన్నాయి నా దగ్గర. 21 వయలేషన్స్ని పెట్టుకొని మేము తుంగలో దొక్కుతా, నేను కేసులను తుంగలో దొక్కుతా, నా ఇష్టం, నేను కోర్టులను కూడా శాసిస్తాను, ఏంది నువ్వు అంటే కోర్టులంతే అంత అగౌరవమా? ఇక దేశంలో అసలు అన్యాయం జరిగినోడు ఎవరిని ఆశ్రయించాలో అర్థం లేకుండా చేస్తారా మీరు? అర్థం కాకుండా చేస్తారా? చాలా దుర్మార్గం ఇది. పైగా నిన్న ప్రభుత్వం తరపున లాయరు ఈ పిటిషనర్స్ 20 మంది ఉంటే ఇలా 19 మంది ప్రభుత్వ ఉద్యోగులే. ఈ ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా కంపార్ట్మెంట్ మెంటాలిటీ ఉంటుంది, వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకోని రానియకుండా మళ్ళీ వాళ్ళే ఉండాలని ప్రయత్నం చేస్తారు అని చెప్పేసి మాట్లాడతాడు. లేకపోతే వీళ్ళ డిపార్ట్మెంట్ లేదో తెలిస్తే ఒకవేళ తప్పుడు డిపార్ట్మెంట్ చెప్తే వీళ్ళ క్రిమినల్ ప్రాసిక్యూషన్కి తీసుకెళ్తా అని మాట్లాడతాడు. వాళ్ళని బెదిరించే ప్రయత్నం. ఒకవైపు యాస్పిరెంట్స్ని బెదిరిస్తారు, ఇంకోవైపు పొలిటీషియన్స్ని బెదిరిస్తారు, మరోవైపు పిటిషనర్స్ కూడా బెదిరిస్తారు. ఇదంతా మళ్ళీ కోర్టు ముందే, జడ్జి ముందే బెదిరిస్తారు. బుల్లీయింగ్, బుల్డోజింగ్, బ్లాక్మెయిలింగ్, ఇది ప్రభుత్వం చేస్తున్నది. ఐదర్ యు బుల్లీ ఆర్ యు బుల్డోజ్ ఆర్ యు బ్లాక్మెయిల్. ఆ రకంగా మీరు అందరినీ దారికి తెచ్చుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారు.